హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే 10థ్ క్లాస్‌కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఫలితాలనేది ఎప్పుడు విడుదల చేస్తారనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అదేవిధంగా ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా గానీ నేను అందరిని ఫెయిల్ అయ్యారని చెప్పను. ఎవరైనా ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే ఒకవేళ సప్లీ డేట్స్ అనేది ఎప్పటినుంచి ఉంటాయి అనేది కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఈ వీడియోలో ఇస్తాను. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అయితే కూడా ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి వెళ్దాం. అంతకన్నా ముందు 200 లైక్స్ అయితే టార్గెట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. గైస్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీకు ఒక మంచి యాప్ గురించి చెప్తాను. సో ఈ యాప్ పేరు వచ్చేసరికి టీఎస్ఎస్ఎస్‌సి రిజల్ట్స్ 2024 అన్నమాట. సో ఇది డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్‌గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ యాప్‌లో వచ్చేసరికి ఎందుకు డౌన్లోడ్ చేసుకోమంటున్నానంటే మీరు చాలామంది రిజల్ట్స్ చూసే టైంలో మీకు సర్వర్ ఇష్యూస్ అయితే వచ్చి ఉంటాయి. సో ఈ యాప్‌లో ఒకసారి మీకు అట్లాంటి సర్వర్ ఇష్యూస్ అయితే ఏముండవు. ఎందుకంటే వీళ్ళు బోర్డ్ వాళ్ళతో అయితే కూడా కనెక్ట్ అయ్యారనమాట. సో మీరు రిజల్ట్స్ టైమ్స్‌కి ఈజీగా అయితే కూడా మీరైతే రిజల్ట్స్ అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాస్ట్‌గా అయితే కూడా చెక్ చేసుకోవచ్చు. యాప్ అనేది డిస్క్రిప్షన్ ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. సో 10థ్ బోర్డ్‌ని అయితే కూడా సెలెక్ట్ చేసుకొని మీకు 10థ్ రిజల్ట్స్ టైమ్‌లో అయితే కూడా మీ యొక్క ఫలితాలు అనేది చెక్ చేస్తారని అనుకుంటున్నాను. మరి తెలంగాణకు సంబంధించిన 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మరి ఫలితాలనేది మరి ఈ మంత్ ఎండింగ్‌లో అయితే కూడా రావడం జరుగుతుందండి. ఇది అఫీషియల్‌గా వచ్చిన అప్డేట్ అన్నమాట. సో నిన్న కూడా నేను వీడియోలో అయితే చెప్పాను. సో మరి ఈ మంత్ 30కి అయితే కూడా మనకి ఫలితాలనేవి కూడా విడుదల కాబోతున్నాయి. అదేవిధంగా సో ఇది ఇంపార్టెంట్ కాదండి. సో మాక్సిమం ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఇంకో విషయం ఏంటి అంటే సో సప్లీస్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా తరచుగా కామెంట్ చేసిన విషయం ఏంటి అంటే, బ్రో మాకు ఒక సబ్జెక్ట్ పోతుందని భయమైతుంది. సో ఒకవేళ సప్లీస్ అనేది ఎప్పటి నుంచి ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. సో అందరికీ కాదు కొంతమందికి ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే సో సప్లీస్ అనేది ఎప్పటి నుంచి ఉంటాయని చెప్తాను. సో ఒకవేళ మీరు గాని ఫెయిల్ అయితే మాత్రం మీకు సప్లీస్ అనేది కూడా మనకి మే 2nd వీక్ నుంచి గాని, మే 3rd వీక్ నుంచి గాని మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కూడా పెడతామనైతే తెలుస్తుంది. సో ఇది ఇంకా క్లారిటీ అప్డేట్ అయితే లేదు. కాకపోతే మనకి ఇంకో క్లారిటీ మినిమమ్ అయితే కూడా అటు మనకి నాకు తెలిసినంత వరకు మే 2nd వీక్ లేదా 3rd వీక్‌లో అయితే కూడా మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో అదేవిధంగా నెక్స్ట్ చాలామంది విద్యార్థులు ఏం అడుగుతున్నారంటే సో రిజల్ట్స్ అనేది మనకి ఎప్పుడొస్తాయి సప్లిమెంటరీ రిజల్ట్స్. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వితిన్ 10-20 డేస్ లోపు అయితే మీకు రిజల్ట్స్ అనేది కూడా రావడం జరుగుతుందన్నమాట. సో ఇది అన్నమాట ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో చాలామంది స్టూడెంట్స్‌కి తెలియదు కాబట్టి ఈ వీడియో చేశాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.